అండి, నేను ఉష. ఈరోజు నేను పొన్నగంటి కూర అండి. పొన్నగంటి కూరతోని పెసరపప్పు కలిపి పొడి కూర చేస్తున్నాండి. ఈ పెసరపప్పు ఒక గంట ముందు నానబెట్టుకున్న. ఇవి 4 కట్టలు ఆకులండి. ఇది 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పు నానబెట్టి ఇట్లా పెట్టుకున్న. ఇప్పుడు ప్యాన్ పెట్టుకున్న, స్టవ్ ఆన్ చేసుకుంటున్నాండి. ప్యాన్ పెట్టిన, స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను. ఆయిల్ వేస్తున్నాండి. దీంతో ఒకటి సరిపోతుందండి, ఎందుకంటే కట్టలు మనకు 4 ఉన్నాయి కదా. ప్యాన్ వేడెక్కిందండి. పోపు గింజలు వేసిన, ఒక ఎండుమిర్చి, పోపు గింజలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, 6 ఎల్లిపాయలండి, కొద్దిగా పసుపు అండి, పొన్నగంటి కూర వేస్తున్నాండి. ఇది బాగా 3-4 సార్లు కడుక్కోవాలండి. కడుక్కొని జల్లీలో పెట్టుకోవాలి, వాటర్ అస్సలు ఉండకూడదు. దీన్ని కొద్దిగా కలుపుకున్నామండి. ఉల్లిపాయలు కూడా బాగా వేగాలండి, బాగుంటుంది. కొంచెం మూత పెట్టుకున్నామండి. ఆకు కొద్దిగా వేగిందండి. ఇప్పుడు పప్పు యాడ్ చేస్తున్నా. పెసరపప్పు, నానబెట్టుకున్న పెసరపప్పు, కొద్దిగా పెట్టుకున్నామండి. కొంచెం మగ్గిందండి. ఇప్పుడు కొద్దిగా నానబెట్టుకున్న చింతపండు అండి. చింతపండు వేయాలి, బాగుంటుంది టేస్ట్. వాటర్ వేసి ఉప్పు, చింతపండు వేయాలి. తగినంత ఉప్పు అండి, మన టేస్ట్ సరిపడ. ఒక టేబుల్ స్పూన్ కారం, కొద్దిసేపు పెట్టుకున్నాను. మూత కొద్దిగా ఫ్రై అయిందాక. రెడీ అయిందండి కూర. ధనియాల పొడి చల్లుకుంటున్నా. పొన్నగంటి కూర రెడీ అయిందండి. దాని మీద కొంచెం కొత్తిమీర చల్లుకుందాం. ఇది కంటికి చాలా మంచిదండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. చాలా హెల్త్ బాగుంటుంది, అన్ని విధాలా మంచిగా ఉంటుందండి ఈ కూర తింటే. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.